అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు కీర్తిస్ అఫీషియల్. సో ఇవాళ నేను బ్యాలెన్స్డ్ మీల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనం మార్నింగే ఎలా ఒక 1 అవర్లో అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు, కుకింగ్ కానీ టిఫిన్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. సో ఇవాళ నేను ఏమేమి ఐటమ్స్ చేశానో 1 బై 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ కమ్. సో ఇది బ్రౌన్ రైస్ చేశాను, ఇది మ్యాంగో సోరకాయ దాల్, అండ్ ఇది అరటికాయ ఫ్రై, అండ్ నెక్స్ట్ ఇది పుదీనా చట్నీ రోట్లోనే దంచాను. నెక్స్ట్ ఈ ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ అండి, జాక్ ఫ్రూట్ అండ్ గ్రీన్ యాపిల్, అండ్ దెన్ కాబూలీ శనగ ఆర్ చిక్ పీస్ అంటాము, అండ్ దెన్ బటర్ మిల్క్. ఓకే, సో ఇలా మనము బ్యాలెన్స్డ్ లంచ్ అనేది ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే మన పిల్లలకు కానీ హస్బెండ్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ హెల్త్ వైజ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో మీకు ముందే చెప్తున్నాను. సో నేను నెక్స్ట్ డే ఏం వెజిటేబుల్స్ చేయాలి అనేది ముందుగానే ఆలోచించి పెట్టుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో సోరకాయ మ్యాంగో దాల్ వేసాను కదా, సో ఆ వెజిటేబుల్స్ రెడీగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటాను. అండ్ అరటికాయ ఫ్రై కూడా అరటికాయలు ముందే ఒలిచి పెట్టుకుంటాను, కట్ చేయను, జస్ట్ అట్లీస్ట్ గ్రేట్ చేసి పెట్టుకుంటాను, అంటే స్కిన్ ఒలిచి పెట్టుకుంటాను అంతే. కుక్ చేసే ముందరే నేను కట్ చేసుకుంటాను, ఎందుకంటే ముందే కట్ చేస్తే మనకి ఫుడ్లోని ఏమంటాం వెజిటేబుల్స్లోని న్యూట్రియంట్స్ అనేది లాస్ ఉంటుంది. సో ఫస్ట్ ఈ మ్యాంగో దాల్ వచ్చేసి ఇలాంటి కాంబినేషన్స్ పిల్లలకి మనకి చాలా ఇష్టంగా తింటాం కాబట్టి దాల్లో నేను రకరకాల కాంబినేషన్స్ ట్రై చేస్తుంటాను. ఒకసారి క్యాబేజ్ అని, ఒకసారి సోరకాయ అని, ఒకసారి మ్యాంగో అని, ఒకసారి పంప్కిన్ అని. సో మీరు ఇలానే దాల్లో, సో ఇది పుదీనా పచ్చడి. సో నేను ఏం పచ్చడి చేయాలో ముందు రోజునే, ఫర్ ఎగ్జాంపుల్ పుదీనా అయితే పుదీనా, లేకపోతే ఇంకేదైనా ఆకుకూర, మెంతి కూర అలాంటి చట్నీస్ చేసేటప్పుడు ముందే నైటే నేను రెడీ చేసుకుంటాను, అంటే రిల్లి పెట్టడం అవన్నీ రెడీ చేసుకుంటాను. అండ్ అరటికాయ ఫ్రై చూసారు కదా. అండ్ నేను ఇవాళ గ్రీన్ యాపిల్ అండ్ జాక్ ఫ్రూట్ పెడుతున్నాను. సో గ్రీన్ యాపిల్ ఏంటంటే దీంట్లో రెడ్ యాపిల్ అంత షుగర్ ఏమి ఉండదండి, అంటే న్యాచురల్ షుగరే కావచ్చు, బట్ స్టిల్ దిస్ ఈస్ వెరీ గుడ్ టు హెల్త్. అండ్ దీంట్లో సో దీంట్లో విటమిన్ సితో పాటు అన్ని న్యూట్రియంట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. అండ్ నేను జాక్ ఫ్రూట్ ఇవాళ ప్రిఫర్ చేశాను. ఇది ఒక సీజనల్ ఫ్రూట్ అండ్ దీంట్లో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అనేది ఉంటుంది. అండ్ ఫైనల్గా బటర్ మిల్క్. సో బటర్ మిల్క్ మనకు అందరికి తెలిసిందే, కడుపులో కొంచెం చల్లగా ఉంటుంది, అండ్ మనకి ఫుల్ఫిల్లింగ్ లంచ్గా అనిపిస్తుంది. సో మీరు ఇలానే, అండ్ మనకి ఫుల్ఫిల్లింగ్ లంచ్గా అనిపిస్తుంది. సో మీరు ఇలానే లంచ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. జస్ట్ మనకి ప్రిపరేటరీ వర్క్స్ అనేవి ముందు రోజున ఒక 15 మినిట్స్ సరిపోతుంది. అండ్ విత్ ఇన్ 1 అవర్ మనము దాల్ కానీ, ఫ్రై ఐటమ్, కర్రీ, ఒక రోటి పచ్చడి ఆల్మోస్ట్ ఒక 1 అవర్లో కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ప్రొయాక్టివ్గా ఉంటే మనమే కాకుండా మన ఫ్యామిలీ హెల్త్ కూడా బాగుంటుంది. సో ఐ హోప్ ఇది మీకు ఏదో విధంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. Please subscribe to Kirti's Official for more useful videos. Thank you so much. Bye.